పూరి జగన్నాథ్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ వ్యవహారంలో అందరి వేళ్లు ఇప్పుడు పూరి జగన్నాథ్ వైపే చూపిస్తున్నాయి. ఈ విషయంలో తప్పంతా పూరిదే అంటూ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. 4 గోడల మధ్య తేల్చుకోవాల్సిన వ్యవహారాన్ని రోడ్డుకీడ్చి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి కేసులు పెట్టి నానా హంగామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పూరిని నిలదీస్తోంది ఇప్పుడు చిత్రసీమ. ఓ సినిమాకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ నిర్మాతతోనే ముడిపడి ఉంటాయి. దాన్ని కాదనలేం. ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ పంపిణీదారులు కాస్తో కూస్తో నష్టాన్ని భర్తీ చేయమని నిర్మాతనే బతిమలాడుకుంటారు. ఓ సినిమా ఫ్లాప్ అయితే ముందు మునిగిపోయేది నిర్మాతే. అందుకే ఆ సినిమాతో లాభపడిన హీరో దర్శకుడు వైపు చూసి చేతులు చాచాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ సినిమాకి 6 నుంచి 7 కోట్ల పారితోషికం తీసుకునే దర్శకుడు పూరి జగన్నాథ్. అందులో కాస్తైనా ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని అభ్యర్థించారు పంపిణీదారులు. ఇది డిమాండ్ కాదు, కేవలం అభ్యర్థన మాత్రమే. దానికి పూరి ఇంత రాద్ధాంతం చేయాలా? అఖిల్ సినిమా విషయంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే ఆ సినిమా వల్ల అందరూ భారీ ఎత్తున నష్టపోయారు. కానీ వివి వినాయక్ నైతిక బాధ్యత తీసుకున్నాడు. సినిమా విడుదలైన 2వ రోజే డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మీకు నేనున్నా, అధైర్యపడొద్దు అని ధైర్యం ఇచ్చాడు. తాను అందుకున్న పారితోషికం నుంచి సుమారు 3 కోట్ల రూపాయలు తిరిగిచ్చేశాడు. దాంతో అఖిల్ కొన్న వాళ్లంతా మళ్లీ కాస్తైనా కోలుకోగలిగారు. ఇప్పుడు పూరి కూడా అదే చేయాల్సిందే. నష్టపరిహారం తన వల్ల కాకపోతే దాన్ని సున్నితంగా చెప్పాల్సిందే, అంతే తప్ప ఇంత రాద్ధాంతం చేయాల్సింది కాదు. ఈ ఎపిసోడ్ తో తేలిందేంటి? పూరి లాభపడిందేంటి? డిస్ట్రిబ్యూటర్ల దృష్టిలో వివి వినాయక్ మరోసారి హీరో అయ్యాడు. పూరి మాత్రం జీరోగా మిగిలిపోయాడంతే. ఈ యాంటీ క్లైమాక్స్ ని పూరి కూడా ఊహించి ఉండడు.